రామానుజుల వారు అనంతాళ్ పిళ్ళైతో ఇలా అంటున్నారు. సంతోషం అనంతాళ్ పిళ్ళై, జాగ్రత్తగా వెళ్ళి శ్రీనివాసుడికి పూల సేవలో ఏ లోటు లేకుండా చేసుకో. అక్కడ పెద్దలతో అనుకూలంగా అణకువగా ఉండు. ఎవరిని నిర్బంధించకు నీతో సహాయపడమని. కొండ మీద ఆలయానికి నైరుతి మూలలో నీ తోటను పెంచు. నీవు అక్కడే ఉండు. అక్కడి అడవిని సంస్కరించి అందంగా తయారు చెయ్యి. శుభమస్తు, క్షేమంగా వెళ్ళిరా నాయనా అని దీవిస్తారు. ఇక రామానుజుల వారు మహాపూర్ణులతో ఇలా అంటున్నారు. ఆచార్య మహాపూర్ణ స్వామి నమ్మాళ్వార్ల శ్రీ సూక్తులు కులం కంటే గుణమే ప్రధానమంటున్నాయి కదూ అని అడగగా మహాపూర్ణుల వారు ఇలా వివరిస్తున్నారు. నిజం రామానుజ స్వామి, పుట్టుక ఏదైనా పురుషోత్తముడి దాసుడిగా తనను తెలుసుకొని ప్రవర్తించేవాడే ఆదరణీయుడవుతాడు అని చెప్పగా శిష్యులలో ఒకరు ఇలా అడుగుతున్నారు. హరిభక్తుడైతే అడుగు వర్గాల వారిని ఆదరించవచ్చా అని. ఇంకొక శిష్యుడు ఇలా సమాధానం చెప్తున్నాడు. ఆదరించవచ్చా ఏమిటి నీ ముఖం? తిరుప్పన్నాళ్వార్ అస్పృశ్యులుగా పుట్టలేదు అవునట అని ఇంకొక శిష్యుడు అనగా శిష్యులలో ఒకరు ఇలా అంటున్నారు. అయినా శ్రీరంగనాథుడు ఆయన భక్తికి తృప్తిపడి పాదాలలో చోటిచ్చాడు కదా అని అనగా మహాపూర్ణుల వారు ఇలా అంటున్నారు. చక్కగా చెప్పావోయ్. అందుకే విష్ణు భక్తులను కులంతో గుర్తించవద్దన్నారు. శిష్యులు ఇలా అడుగుతున్నారు. మరి ఎలా గుర్తించడం అని. దానికి మహాపూర్ణుల వారు శ్రీహరి భక్తుడిగా అతనికుండే విష్ణు సంబంధంతోటే. విష్ణుభక్తి లేనప్పుడు ఎన్ని వేదాలు వల్లించినా దండగే అని అనగా రామానుజుల వారు ఇలా చెప్తున్నారు. ఏ వర్ణస్థులైనా హరిభక్తులైతే శ్రీహరి సేవలు చేస్తూ తరించవచ్చు కదూ అని అనగా శిష్యులు ఇలా అడుగుతున్నారు. మరి అలాంటి వారు కూడా ఆలయంలో కొన్ని సేవలు చేసుకుంటూ తరించవచ్చా అని. దానికి మహాపూర్ణుల వారు నిస్సందేహంగా సేవలతో తరించవచ్చు అని చెప్తారు. అప్పుడు రామానుజుల వారు మహాపూర్ణుల వారిని ఇలా అడుగుతున్నారు. మన శ్రీరంగనాథుని సేవల్లో కూడా అన్ని వర్ణస్థులకి అవకాశం ఇవ్వవచ్చు కదా అని. ఇప్పుడు మహాపూర్ణుల వారు ఇలా అంటున్నారు. ఆలయంలో ఆరాధనాదులు, ఉపనీతులు, దీక్షితులు, అధ్యయనం చేసిన వారు మాత్రమే చేయాలని శాస్త్రాలు శాసిస్తున్నాయి కదా అని అనగా రామానుజుల వారు ఏమంటున్నారో రేపు చూద్దాం.